బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ వివాదంలో రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ. కల్తీ జరిగిన మాట వాస్తవమే అంటూనే దోషులను ఖచ్చితంగా శిక్షించాలన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత సిపిఐ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన అధికారులను పాత ఈవోను వదిలేయకూడదన్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని, రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తుల మనోవేదనతో ఆటలాడొద్దన్నారు నారాయణ. సుప్రీంకోర్టు విచారణ చేస్తోందని, ఈ సమయంలో నేతలు లడ్డూపై మాట్లాడడం ఆపేయాలని అన్నారు. రాజకీయాల కోసం కావాలంటే కొట్టుకోండి తప్ప దేవుణ్ణి మాత్రం లాగొద్దన్నారు. తిరుపతి లడ్డు వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిదిగా నా ఉద్దేశం. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే ఎస్కేప్ కావడానికి వీళ్ళు. అది చట్టం పని చేస్తూ ఉంది. కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మేము ఈ రాజకీయ లబ్ధుల కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకోబాకండి. ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు తిరుపతి లడ్డు